మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. మేము వారిని మండలం ద్వారా ఆహ్వానికి వెళ్ళినప్పుడు చాలామంది కొన్ని వందల మంది వారి కోసం కనబడుతుండగా, కానీ సేవకుడిగా వారు మమ్మల్ని ప్రేమించి వారిని ఎంతో రిసీవ్ చేసుకొని నేను వస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పినట్లుగానే వారు మన మధ్యకు వచ్చి ప్రతి బిజీ షెడ్యూల్లో కూడా చక్కటి శుభాలు తెలియజేశారు. చెప్పాలంటే రెవరెండ్ పాస్టర్ గారికంటే దేవుని యొక్క వాక్యాలు చెప్పి అద్భుతమైన సందేశం ఇచ్చారు. చక్కటి సందేశం తెలియజేసిన వారికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగానే ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ గారికి మేము కొన్ని విషయాలు మా మండలంలో అడిగానండి. అయ్యా, మేము బీజేపీ తరఫున అయితే రావడం మాకు చాలా ఇబ్బందికరమే, కానీ మీరు నిలబడ్డారు కాబట్టి మీ ముఖాన్ని చూసి మిమ్మల్ని బట్టి మేము ఇంత ధైర్యంగా విజయరాజు గారి ఆహ్వానం బట్టి వచ్చామండి. కాబట్టి మా మండలంలో చుట్టుపక్కల పాస్టర్ గారి యొక్క అందరి లైఫ్లు మీ చేతులు ఉన్నాయని చెప్పారండి. కాబట్టి వారు వెంటనే స్పందించి ఇప్పుడు చెప్పినట్లుగానే నేను తప్పనిసరిగా పాస్టర్ గారికి ఏ హాని చేయకుండా రాజ్యాంగ పరంగా నడుచుకుంటారని వారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు జరిగిస్తున్నారు. రెండవదిగా మండలం జరుపుకుని ఒక మాట అడిగామండి. మా మండలానికి ఒక పంపిహారు కావాలని అడిగామండి. వారి పుస్తకంలో రాస్తున్నారని రెండు మాటలు కూడా. ఒకటి సేవకుడి యొక్క భద్రత కోసం, రెండవదిగా మండలానికి మేము తప్పనిసరి పంపిహారు ఇస్తానని మాట ఇచ్చారండి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నారు. కాబట్టి పోయినసారి మేము మా పంద్రబాబు చాలా గ్రాండ్గా చేసామండి. కొన్ని వేల మంది వచ్చారు అభిప్రాయంగా చెప్పినట్లు, కానీ ఎమ్మెల్సీ కొన్ని అక్షర కారణాలను బట్టి రాలేకపోయారు. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా మధ్యకు వచ్చి చక్కటి శుభాలు తెలియజేసి ఇచ్చిన గొప్ప భరోక్షాన్ని బట్టి కూడా మన ఎమ్మెల్యే గారికి మా యొక్క మండలం తరఫున సేవకుల తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఆ దేవుడిని మనం ఇంకా దీవించి ఆశీర్వదించను గాక. దయచేసి మా సన్మానాన్ని స్వీకరించాలని ప్రాంతం మనం చేస్తున్నాం. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెక్కవోలు మండలం వారు నిర్వహించే ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదిక పైనున్న సంఘ పెద్దలందరికీ, వేదిక ముందున్న సంఘస్థులకి, కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ముందస్తు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా సంతోషం. డిసెంబర్ మాసం వచ్చింది అంటే మన క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. నెల రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకొని జనవరి 1వ తేదీతో ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడం జరుగుతూ ఉంది. ఇందువల్ల ఈ నెల రోజుల పాటు మనం నిర్వహించుకుంటా ఉన్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. క్రీస్తు అంటేనే వెలుగుకి చిహ్నం. ఒక వెలుగు చూపించడం కోసం, మానవాళికి వెలుగు చూపించడం కోసం, మానవాళిని రక్షించడం కోసం ఆయన అవతరించారనే సంగతి మనందరికీ విదితమే. ముఖ్యంగా అతి తక్కువ కాలం జీవించిన వ్యక్తి, కానీ అతి ఎక్కువ ప్రభావం మానవాళిపైన చూపించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తు అని చెప్పక తప్పదు. ఎందువలన అంటే ఆయన ప్రభావం ఎంత పెద్ద ప్రభావం ఉంది అంటే ఈరోజు కూడా మనం కాలాన్ని గణించేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత ఆధారంగానే మనం కాలాన్ని గణిస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా అంత ప్రభావం చూపించిన మరొక వ్యక్తి లేరు అనడానికి అదొక ఉదాహరణను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆయన మానవాళి జీవన విధానం ఏ విధంగా ఉండాలని బోధించడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపించిన వ్యక్తి అనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. మరి ఆయన అనేక బోధనలు చేశారు, ఆయన అనేక కష్టాలు అనుభవించారు.
అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా సహనం కోల్పోకుండా, ఓర్పు కోల్పోకుండా, సహనంతో, ఓర్పుతో, ప్రేమతో మానవాళి ఉండాలి అని ఉద్బోధించిన మహానుభావుడు క్రీస్తు అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలం జీవించి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన వ్యక్తులు ముగ్గురు. ఒకటి క్రీస్తు అయితే, 2 స్వామి వివేకానంద, 3 ఆది శంకరాచార్యులు. ఈ ముగ్గురు కూడా దగ్గరగా 33, 34, 35, 36 సంవత్సరాల మధ్యలోనే వారి కాలం చేయడం జరిగింది. కానీ అందరినీ మించి క్రీస్తు ప్రపంచం అంతా ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయన అంత తక్కువ కాలంలో ఏ విధంగా మనందరిపైన ప్రభావం చూపించారనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి వారి బోధనలు ఇవాళ ఈ సంఘంలో ఉన్న పెద్దలందరూ మానవులకి తెలియజేస్తూ, మానవాళిలో ఒక జీవన విధానంలో ఒక మార్పు తీసుకురావాలి, అందరూ ప్రేమగా, సహనంతో, ఓర్పుతో ఉండాలి, పరులకు సహాయం చెయ్యాలి అనే విషయాల్ని మీ అందరిలో నింపడం కోసం వారు తీవ్రమైన కృషి చేయడం జరుగుతూ ఉంది. అటువంటి వారు చేస్తున్న కృషికి నిజంగా ఈ సమాజం అంతా వారికి చేతులెత్తి ప్రణామం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యమంలో విజయరావు గారు మరలా సంఘ పెద్దలందరినీ అనపర్తిలో ఒక చోటకు చేర్చారు. దాదాపు 450-500 మంది సంఘ పెద్దలు ఆ రోజు సమావేశానికి రావడం జరిగింది. బహుశా అది నా అదృష్టాన్ని నేను భావిస్తూ ఉన్నా. ఎందువల్లంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సమావేశానికి క్రీస్తు సంఘ పెద్దలు 500 మంది హాజరు కావడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం అని నేను భావిస్తూ ఉన్నా. అటువంటి గౌరవాన్ని సంఘ పెద్దలందరూ నాకు ఇచ్చారు. దానికి ముఖ్యమైన కారకులు మా విజయరావు గారు. ఆ రోజు నేను స్పష్టంగా ఒకటే చెప్పడం జరిగింది. నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. భారతదేశ రాజ్యాంగం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసేటప్పటికి ఒక ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం ఏంటంటే లౌకిక విధానానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తానని ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేస్తా. అదేవిధంగా ఒకవేళ నేను శాసనసభ్యునిగా ఎన్నికైనట్టయితే శాసనసభలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని నేను ప్రమాణం చేసి బాధ్యత తీసుకుంటాను. భారత రాజ్యాంగం అంటే లౌకిక విధానం, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం కల్పించే రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారంగా నేను ప్రమాణం చేసేటప్పుడు ఆ లౌకిక విధానానికే నేను కట్టుబడి శాసనసభ్యుడిగా నా విధులు నిర్వర్తించాలి తప్ప వేరే విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉండదు అని వారికి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను 2014-19 మధ్య కాలంలో శాసనసభ్యునిగా ఉండగా కూడా, లేదా అంతకుముందు మా తండ్రి గారు 4 పర్యాయాలు నియోజకవర్గాలకి శాసనసభ్యునిగా ఉండగా మేము ఏ విధంగా ప్రవర్తించాం, ఏ విధంగా మా విధానాలు ఉన్నాయనేది పెద్దలందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇవ్వడం, అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి 20,000 మెజారిటీతో గెలవడం అంటే అది మీ అందరి వల్ల సాధ్యమైంది. దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ విధంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అనుకోని పరిస్థితులు ఇవాళ ముఖ్యమంత్రి గారు నల్లజర్ల రావడం, అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి, గత సంవత్సరం కూడా పాల్గొనడం జరగలేదు అనే ఉద్దేశంతో
అక్కడ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత వారిని కలిసి వారికి ఆహ్వానం పలికి వారి అనుమతితో మరలా తిరిగి బయలుదేరి ఈ కార్యక్రమానికి వచ్చి మీ మధ్యకి రావడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందువల్ల ఒక ఎంత ఆలస్యం అయింది, ఆ ఆలస్యానికి మన్నించమని కోరుకుంటూ మీ అందరికీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీ వెంట నేను ఉంటాను, మీ అందరికీ రక్షగా నేను ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన సంఘ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ ముందస్తుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.